అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, ప్రీతం అవతార్ మెహర్ ప్రభుకి జై. ఈరోజు అవతార్ మెహర్ బాబా వారి యొక్క 131వ జన్మదినోత్సవం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో కూడా మెహర్ బాబా వారి యొక్క జన్మదినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో 1954వ సంవత్సరంలో ప్రీతం మెహర్ బాబా వారి యొక్క షష్ఠి పూర్తి ఇక్కడ చాలా దగ్గరలోనే డాక్టర్ తోట గణపతి రావు నాయుడు గారి ఇంట్లో జరిగింది. తదుపరి ఇక్కడ మెహర్ బాబా ప్రేమని అనేక మంది పెద్దలు మాకు చెప్పగా, బాబా యొక్క ప్రేమ విశేషాలు చెప్పగా మేమందరం కూడా మెహర్ బాబా పరిధిలోకి రావడం జరిగింది. మెహర్ బాబా వారి యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ భూమి మీద తెలుసున్న ఏ వ్యక్తి కానీ, ఒక సాధువు కానీ, ఒక భక్తి పొంగవుడు కానీ ఎవ్వరూ చేయలేనంత 44 సంవత్సరములు సుదీర్ఘ మౌనం మెహర్ బాబా పాటించారు. 44 సంవత్సరాల మౌనంలో కూడా మెహర్ బాబా వారు విశ్వవ్యాప్తంగా అనేక పర్యటనలు చేసి, అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనలు చేసి, భారతదేశంలో 75,000 మైళ్ళు కాలినడక నడిచి మస్తులు అనే దైవభక్తుల్ని కలిసి వారిలో ఉన్న భక్తిని ప్రపంచ మానవాళికి సరఫరా చేసి, సామాన్య మానవుడికి నిజమైన దైవ సందేశములు ఇచ్చి, ముఖ్యంగా నేను బోధించడుకు రాలేదు, మేల్కొలుపుడికే వచ్చాయని చెప్పారు. నేను గతావతారంలో భగవద్గీత ఇచ్చున్నాను, ఖురాన్ ఇవ్వబడింది, బైబిల్ ఇవ్వబడింది, భాగవతం, భారతం ఇవ్వబడింది, అనేక గ్రంథములు ఇవ్వబడినవి. దాంట్లో చెప్పిన భగవంతుడు చెప్పిన సత్యమును మానవుడు పెడదారిని పెట్టి, పెడచెవిని పెట్టి ఉన్నాడు. కనుక ఈ యుగంలో, ఈ అవతారంలో నేను మాట్లాడను, నేను మౌనము పాటిస్తున్నాను. కేవలము నేను మీ హృదయములలో మౌనముగా నేను సంభాషించి మీ అంతరంగంలో ఉన్న భగవంతుని యొక్క శక్తిని మీకు తెలియపరచడానికే నా మౌనం అని చెప్పారు. అందరూ అనుకునేట్లు బాబాది మౌనము ఒక వ్రతము కాదు, ఒక దీక్ష కాదు. తనకు తాను పరిపూర్ణముగా సాధించుకున్న దేవాది దేవుడే మెహర్ బాబా. తన మౌనము కేవలము మానవాళి యొక్క సంక్షేమం కొరకు. ఒకసారి బాబా చెప్పారు, ఇది శబ్ద ప్రపంచం అయిపోయింది, ప్రపంచమంతా రణగొనధ్వని విపరీతమైన శబ్దములతో ఆ భూమి అనేది అల్లల్లాడిపోతుంది, భూమాతకే ప్రమాదం ఏర్పడింది, నాయిస్ పొల్యూషను. నేను ఈ అవతారంలో భూమి మీద ఉన్న శబ్దములన్నీ కూడా నా వెన్నెముక మౌనము ద్వారా నా వెన్నెముకలోకి లాగుకుని భూమిని నేను సంరక్షించాను, బ్లాస్ట్ కాకుండా అని ఒక రకంగా బాబా చెప్పి ఉన్నారు. కనుక మెహర్ బాబా వారి యొక్క 44 సంవత్సరంలో మెహర్ బాబా వారికి 2 ఘోరమైన యాక్సిడెంట్ జరిగినాయి. అమెరికాలో ఒకసారి, భారతదేశంలో ఒకసారి. దాని యొక్క లక్షణం ముందే చెప్పారు. అమెరికాలో నాకు యాక్సిడెంట్ అవుతుందని చెప్పారు, అలాగే భారతదేశంలో కూడా యాక్సిడెంట్ అవుతుందని చెప్పారు. 2 చోట్ల కూడా అవతారం యొక్క రక్తం చెందించవలసి ఉన్నది. అమెరికాలో ఉన్న శక్తి, భౌతిక శక్తి ఉన్నది, సంపద ఉన్నది. మన ఈస్ట్ కంట్రీస్ అన్నిట్లో కూడా అనేక పేదరికంతో ఉన్నవి. బాబా యొక్క సంకల్ప బలంతో, అప్పుడు చేసిన కృషితోటే ఈరోజు గ్లోబల్ రిలేషన్స్ పెరిగి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెరిగి, ఒకరికొకరు సహకరించుకుంటూ పేదరికం ఎక్కడున్నా కూడా ఇతర పాశ్చాత్య దేశంలో కూడా వచ్చి సహాయం చేస్తున్నది. అదే విధముగా సైన్స్ని కూడా అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ తీసుకొస్తానని చెప్పారు. ఈరోజు సామాన్యమైన వ్యక్తి చేతిలో కూడా ఒక సెల్ ఫోన్ నుండి మొత్తం అంతా ఆపరేట్ చేస్తున్నారు. మీకు తెలుసు, మెహర్ బాబా వారి మౌనంలో కేవలం ఆల్ఫాబెట్ బోర్డు చూపించి ఇలా డిజిటల్ ఫింగర్స్తో కొట్టారు. ఇప్పుడు మనమందరం కూడా ఆ ఫింగర్స్ తోటే చేస్తున్నాం. మొత్తం అంతా డైలాగులన్నీ కూడా కాన్వర్సేషన్, కమ్యూనికేషన్, వరల్డ్ కమ్యూనికేషన్ అంతా బాబా రోజు మౌనముల ఏబిసిడి బోర్డుల మీద ఫింగర్స్తో చూపించారు. అనేక చలనచిత్రం ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మీరందరూ చూసే ఉంటారు. చాలా సిటీ కేబుల్లో కూడా చాలాసార్లు బాబా యొక్క వీడియోస్ వేశారు. మీరు చాలా సుందరంగా గొప్ప గొప్ప సందేశములు అతి స్పీడ్గా ఫింగర్ స్టిప్స్ మూవ్ చేస్తూ పక్కన ఉండి వాళ్ళ మండలి సభ్యులకు ఆ శక్తి ఇవ్వబట్టి పూర్తిగా మెహర్ బాబా వారు తన సందేశములు పుంఖానుపుంఖములుగా, వందలాది వేలాది పుస్తకాలుగా బాబా సందేశములు రానున్న 700 సంవత్సరముల యొక్క మేధస్సు పడేట్లుగా బాబా సందేశములు ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ బాబా కూడా ఓన్లీ ఫింగర్స్, మౌనం. ఈరోజు కూడా మనం మొత్తం కమ్యూనికేషన్స్ అన్నీ కూడా బాబా ముందే ఏర్పాటు చేశారు, మనం ఫింగర్స్ ద్వారా చేస్తున్నాం. కనుక ఏంటంటే ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ అన్ని దేశంలో తిరిగారు బాబా మౌనంలోనే, విమానముల్లోని, ఓడల్లోని, భారతదేశంలో అన్ని సదుపాయాలలో కూడా ఉపయోగించుకుని తిరిగారు. ఈరోజు కూడా ప్రతి దేశం అన్ని బాబా యొక్క విశ్వ కార్యక్రమం మూలంగా యూనివర్సల్గా ఒకరికొకరు ఇంటర్మింగిల్ అయిపోయి ఈ దేశం ఆ దేశం అని లేదు, అందరూ అన్ని చోట్ల ఉంటున్నారు. గ్లోబల్ అయిపోయింది. బాబా చెప్పారు, తన గతావతారంలో భారతదేశం తప్ప నేను ఎక్కడికి వెళ్ళలేదన్నారు. క్రైస్తవ అవతారంలో కొన్ని చోట్లకి వెళ్ళారు, బుద్ధుడిగా వెళ్ళారు. కానీ
ప్రపంచమంతా తిరిగిన అవతారం ఇది ఒకటే అని చెప్పారు. మాట్లాడకుండా సేవ చేస్తున్న అవతారం ఇది ఒకటే అని చెప్పారు. ముఖ్యంగా మన తాడేపల్లిగూడెం పట్టణం మెహర్ బాబా వారు 2 సార్లు వచ్చారు. 1953 సంవత్సరంలో, 54 సంవత్సరంలో ఈ షష్ఠి పూర్తి ఇక్కడ జరిగింది. ఈ షష్ఠి పూర్తి ఆ ప్లేస్లో ఉన్న ఆ స్థలంలో ఉన్న మేము ఆ మట్టి అంతా కూడా తీసుకొచ్చి మేము మెహర్ బాబా యొక్క పాదాల దగ్గర ఈ స్టెప్స్లో వేయడం జరిగింది. భావితరాలకి మెహర్ బాబా వారి యొక్క ఆ పాదస్పర్శ జరిగిన ఆ గచ్చు అంతా కూడా తీసుకొచ్చి ఆ మెటీరియల్ అంతా కూడా శాశ్వతంగా భవిష్యత్తులో మెహర్ ప్రేమికులందరికీ కూడా ఈ మెట్ల మీద తల మోపినప్పుడు, బాబా పాదాల దగ్గర ఉన్నప్పుడు బాబా వారి షష్ఠిపూర్తి దగ్గర ఆ పాదాలకి ఆ శిరస్సు వంచినట్లు అవుతుందని ఈ కార్యక్రమం చేపట్టాం. కనుక